హలో టైలర్స్ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్ననైతే వీడియోనైతే చూసారు కదా, అలాంటి బ్లౌజ్ అయితే ఈరోజు కటింగ్ వీడియో అయితే చూపిస్తున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే మన ఛానల్ కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. రామాదేవి టైలరింగ్ టాపిక్స్ అన్నమాట. ప్రతిరోజు ఏదో ఒక కొత్త టాపిక్ తోటి అయితే మేము ముందుకు వస్తూనే ఉంటా. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నిన్నట్లాంటి బ్లౌజ్ మీరు కుట్టుకోవాలనుకుంటే ఇట్లా 2 సైడ్ బార్డర్ అయితే ఉండాలి. ఒక సైడ్ కొంచెం వెడల్పు బార్డర్ వచ్చి ఉండాలి. ఒక సైడ్ అయితే సేమ్ 2 బార్డర్లు ఒక్కటే మాదిరిగా ఉన్నా పర్లేదు కానీ కొంచెం వెడల్పు ఉంటేనే మన బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ కాడ మంచిగా కనిపిస్తుంది. ఆ డిజైన్ కరెక్ట్ వాసంతి గారి లాగా మంచిగా కనబడుతుంది, నీట్గా కనబడుతుంది. మనం అలాంటప్పుడు అట్లా 2 సైడ్లు పెద్ద బార్డర్ వచ్చేది తీసుకోవాలన్నమాట. అయితే ఏంటంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మరకలు ఉన్నదని అయితే అనుకోకూరి. ఎందుకంటే గణేషన్ కాడ పెట్టింది అనమాట. జర నూనె అవోటి ఇవోటి పడ్డాయి. అయినా వాష్ చేసినా కూడా పోతలేవు. ఎందుకంటే మనం ఆల్రెడీ టైలర్లమే కాబట్టి అవి ఎక్కడ రావద్దో ఎక్కడ వస్తాయో మనకు ఐడియా ఉంటుంది కదా. దాన్ని బట్టి అయితే ఇదైతే నా బ్లౌజే. మళ్ళీ అందులో ఒకవేళ కస్టమర్ ఇచ్చినా కూడా మనకు ఐడియా ఉంటుంది కదా. కానీ ఇది నాది కాబట్టి నేను ముందే చెప్తున్నాను అనమాట. ఇట్లా మరకలు ఉన్నా సరే ఆల్రెడీ దానికోసమని ముందు తెచ్చుకున్న లైనింగ్ పీసే నేను దేవుడి కాడ పెడితే అలాగైందనమాట. అదే బ్లౌజ్ అయితే ఈరోజు కటింగ్ అయితే మీకోసం చూపిస్తున్నాను. అయితే ఏంటంటే ముందుగా మనమైతే చేతులు కట్ చేసుకోవాలబ్బా. ఎందుకంటే చేతులు కట్ చేసుకుంటే మనకు వెనుక పార్ట్ తర్వాత నెక్స్ట్ వెనుక చేతులు కట్ చేసుకున్నాకనే మధ్యలేదు కదా. ఎందుకంటే ఎక్కువ తక్కువలు ఏమన్నా అయినా కూడా ముందు పార్ట్ కట్ అడ్జస్ట్ చేయొచ్చు, కానీ చేతుల కాడ ఇటు ఈప్ కాడ అయితే అడ్జస్ట్ చేయలేం కదా. అందుకనమాట ముందుగానైతే చేతులు అయితే తీసుకోవాలి. ఇట్లా చేతులు అయితే స్ట్రైట్గా కట్ చేసుకోరు. మంచిగా నీట్గా ఒక 1/2 ఇంచు మార్క్ తీసుకొని అయితే ఇలా నీట్గానైతే కట్ చేసుకోండి. మార్క్ వేసుకోండి. ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం లైట్ బుట్ట హ్యాండ్స్ అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి నాదే. ఇది లైట్ బుట్ట హ్యాండ్స్ తీసుకున్నాను అనమాట. ఈ బుట్ట హ్యాండ్స్ మీ దగ్గర లేదు, మనం సాదా చేతి పెట్టి తీసుకుంటామని అనుకుంటే సాదా హ్యాండ్ కూడా పెట్టి తీసుకోవచ్చు. దానికి ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చెప్తాను చూడండి. ఒకవేళ సాదా హ్యాండ్ అయితే అలాగనమాట. అయితే ఏంటంటే ముందే మనం చేతులు చూసుకోవాలి. నార్మల్ మన లైనింగ్ బ్లౌజ్ లాగానే ఉంటుంది, కానీ కొంచెం షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా కటింగ్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది అంతే. ఇది ఎంత సేమ్ యాజ్ ఇది మన బ్లౌజ్ ఎట్లుంటుందో అట్లనే తీసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగానైతే భుజం మీద ఒక మార్క్ అయితే వేసుకోరు. ఎందుకంటే అది కుట్టు మనం భుజం మీద కుట్టుంటుంది కదా, చేతుకు షోల్డర్కు మధ్యలో కుట్టుకాడ ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం అయితే మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది వచ్చేసి సరే మీకు టేప్ కొలత నేను చాలా వరకు నిజం చెప్తున్నా 98% మొత్తం బ్లౌజ్ తోటే కట్ చేస్తా. నాకు ఈ 20% టేపు వాడతానేమో, మీకోసం ఇంకా వీడియోలో ఎక్కువ వాడతాను. అసలు ఇంత కూడా నేను వాడను. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే 30 పైన ఉందండి. 31 లేదు, 31కు తక్కువనే ఉంది. ఇంకా టైట్ వచ్చేసి నడుము లూజ్ అన్నట్టు. అయితే ఇలాంటి నడుము లూజ్ ఉన్నప్పుడు 31 నుంచి 38 వరకు అలా ఉన్న వాళ్ళే పెద్ద సైజ్ అంటారు. 30 నుంచి ఇంకా లోపలికి 28, 21, 22 ఉన్న వాళ్ళ నడుము సైజులు చిన్నవి అంటారు. వాళ్ళ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఇది 31 దగ్గరకు ఉంది కాబట్టి నేను పెద్ద సైజు లెక్కనే తీసుకుంటున్నా. హ్యాండిల్ ఒత్తుకొచ్చేసి మీరు వాళ్ళది ఏం లేకుండా హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ నడుములు ఇప్పుడు ఈ బ్లౌజు నడుములు వచ్చేసి 31 ఉంది. 31 లాగా ఉన్నప్పుడు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఇది చేతు డౌన్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే 3.5 అలా తీసుకుంటే సరిపోతుంది. 3.5 ఎప్పుడు తీసుకోవాలంటే మన హ్యాండ్ వచ్చేసి 9, 10 ఉంటుంది చూడు, అప్పుడు 3.5 తీసుకోండి. లేదు కొంచెం చిన్నగానే ఉన్నదని అనిపించినప్పుడు ఇది వచ్చేసి బుట్ట కోసం పైకి తీసుకుంటున్నాం కాబట్టి 6 ఇంచులే ఉంది, అందులో 3 ఇంచులు తీసుకుంటున్నా. సగమే అన్నట్టు, సగం డౌన్ మాత్రమే తీసుకుంటున్నాం. ఇట్లా టైట్ కోసము అట్లనే మన భుజం మించేలి ఒకటి హ్యాండ్ టైట్ వరకు ఒక మార్క్ అయితే ఇట్లా వేసుకోండి. అయితే ఏంటంటే ఈ చంక టైట్ వరకు వచ్చేసరికి కరెక్ట్ మూలకి ఇట్లా షార్ప్గా తీసుకోకుండా కొంచెం డౌన్ నుంచి తీసుకుపోయారు అనుకో మనకు హ్యాండ్స్కు ముడత అనేది రాదు. ఈ టిప్ అయితే మీకు బాగా పనిచేస్తుందని అయితే అనుకుంటున్నా. ఓకేనా? అయితే మీరు ఇట్లా సాదా జాకెట్ పెట్టి మార్క్ వేసుకున్నారనుకో బుట్ట చేతులు కొంచెం అన్నా కనిపించకపోతే ఎట్లుంటుంది. అందుకని బుట్ట వద్దు అనుకుంటే ఈ మార్కు మీకు అవసరం లేదు, ప్లెయిన్ కుట్టుకుంటామంటే. ఒకవేళ మాకు బుట్ట కావాలి సేమ్ యాస్టీ ఫోటోలు ఉన్నట్టు జాకెట్ కావాలంటే మాత్రం మీరు ఇట్లా ఒక 1 ఇంచు పైకి మార్క్ వేసుకొని ఇందులో కలిపిర్రు అనుకో ఒక 1 ఇంచు మీకు మళ్ళీ అందులో మీకు బుట్ట ఎంత కావాలనేది కూడా మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీకు బుట్ట ఎక్స్ట్రా కావాలంటే ఒక 1 ఇంచు 2 ఇంచు వదిలేసుకొని హ్యాండ్ లూజు మార్క్ వేసుకోవాలి. అర్థమైందా? మీకు బుట్ట హ్యాండ్స్ కావాలంటే మీకు ఎంత ఎక్కువ బుట్ట కావాలో దాన్ని బట్టి మీరు ఎక్స్ట్రా క్లాత్ ఇట్లా పక్కకు పెట్టి మిగతా హ్యాండ్ లూజ్ అయితే మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది అన్నట్టు. అయితే ఏంటంటే ఇందులో నేను చిన్నగానే లైట్గా తీసుకుంటున్నాను. మీకు నిన్నటి వీడియోలో కూడా చూసే ఉంటారు కదా, నేను చిన్నవి
కుచ్చులు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి కూడా అట్లనే కానీ అయితే ఏంటంటే వాసంతి గారు బ్లౌజ్లో లైనింగ్ వేయకుండా హ్యాండ్స్ వేసిరు. ఆ వీడియో మీకు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. లైనింగ్ వేయకుండా హ్యాండ్స్ వేసిరు కాబట్టి హ్యాండ్స్కి అంత లుక్ వచ్చింది. ఇప్పుడు మనం కూడా కామన్గా లైనింగ్ లేకుండా హ్యాండ్స్ వేసుకుంటే మంచి లుక్ కనిపిస్తుంది. ఒకవేళ వీలైతే బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఇది నాదే కాబట్టి లైనింగ్ లేకుండా కుట్టే ఛాన్స్ కూడా చూస్తే ఒకవేళ హ్యాండ్ గలీజ్గా కనిపించింది అంటే లైనింగ్ వేసే ఖచ్చితంగా వేసుకుంటాను అనమాట. కుట్టే వీడియోలను అయితే చూపిస్తా. ఇట్లా అనమాట. మొత్తానికైతే మీకు క్లాత్ కనుక తక్కువ పడ్డట్టయితే క్లాత్ జాయింట్ చేసుకోండి. బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనం తీసుకుంది బుట్ట కోసం కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. అంటే ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ పోతే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది బుట్ట కోసం. మీకు ఎక్కువ బుట్ట కావాలంటే మాత్రం ఎక్కువ క్లాత్ అయితే తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను చూపించిన విధంగా బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. ఇలానైతే క్లాత్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నదా లేదా చూసుకోండి. ఎందుకంటే ఇది నడుము వచ్చేసరికి ఇంకా వెడల్పు ఉంటుంది కదా, అందుకనేసి ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లాత్ పరుచుకుంటామో సేమ్ ఇది కూడా అంతే అనమాట. అయితే ఎక్స్ట్రా క్లాత్ ఏం లేకుండా మనమైతే ఈ స్కేల్ తోటి అయితే మంచిగా కట్ చేసుకోవచ్చు. వంకర టింకర ఎక్కడ రాకుండా అట్లనైతే నీట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా వస్తుంది. మళ్ళీ మనం బ్లౌజ్ వేసుకున్నాక కూడా ఇక్కడ నడుము కింద సంఖ కింద ముడతొచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఇది నాకు చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఇట్లా ఆ తర్వాత ఏంటంటే ఇట్లా ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ వేసుకోండి. ఓకేనా. ఇలా ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రానైతే ఇంకొక 1 ఇంచ్ అలా మార్క్ వేసుకోండి. ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ ఎందుకంటే మనం ఇప్పుడు భుజం మీద కటింగ్ చేసి కుట్టేడుతుంది కాబట్టి అందులోకి ఒక 1/2 ఇంచు ఇటు కింది పాటుకు ఒక 1/2 ఇంచు పోతుంది కాబట్టి మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోనైతే వస్తూ ఉంటుంది. అయితే ఇట్లా మీరు ముందైతే ఒక 1 ఇంచ్ అయితే మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మన నెక్ లూజ్ ఇవన్నీ సేమ్ మన మన బ్లౌజ్ ఎలా మార్కింగ్ వేసుకుంటామో అలాగే వేసుకోండి. ఇలానైతే 1 ఇంచ్ మార్క్ వేసుకున్న తర్వాత మన సైజ్ బ్లౌజ్ తీసుకొని నడుము నుంచి వెళ్ళి భుజంకు చెక్ చేసుకోండి. ఆ 1 ఇంచు వదిలేసేయండి. వదిలేసి దానిపైనుంచే మీరు మార్క్ వేసుకోవాలి. అది వీడియోలో రన్నింగ్లో చెప్తాను చూడండి అది ఎందుకు తీసుకున్నాను అనేసి. అయితే ఇలా మన నడుము నుంచి వెళ్ళి భుజంకు ఒక మార్క్ ఇలా తీసుకున్న తర్వాత 1/2 ఇంచ్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ తీసుకోండి. భుజం నేను ఇది బ్లౌజ్ వచ్చేసి సీదానే పడినా ఉల్టా పట్టలేదు కాబట్టి మనం కుట్టు ఎక్కడ కనిపించట్లేదు. అందుకే ఇట్లా నడుము నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు వెనక గల్ల నుంచి వెళ్ళి 2 నడుముల చంక కింద 2 కలిపి ఇట్లా పట్టుకొని అక్కడ మన టైట్ కుట్టు ఎంతవరకు ఉంటుంది అక్కడ వరకు ఒక మార్క్ వేసుకోండి. తర్వాత వెనకాల టక్స్ పెట్టుకోవాలి కదా, ఆ టక్స్ల కోసం వచ్చేసి ఒక 1 ఇంచ్ మార్క్ వేసుకోండి. టక్స్ తర్వాత మనం టైట్ కుట్ల తర్వాత క్లాత్ మిగులుతుంది తెలుసు కదా అన్ని బ్లౌజులకు. ఆ క్లాత్ ఎంత ఉంది మీకు ఎక్కువ కావన్నా ఇంకా తక్కువ కావన్నా దాన్ని బట్టి మీరు అదే క్లాత్ను ఆడబెట్టేసి దాని పరంగా ఇట్లా మార్క్ వేసుకున్నారనుకో. ఇప్పుడు నేనైతే ఎక్స్ట్రా ఎప్పుడు కానీ 2 ఇంచెస్ తీసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు లావ్ అయ్యేది తెలియదు, ఎప్పుడు బక్కగా అయ్యేది తెలియదు కాబట్టి చాలా వరకు చాలామందికి నాకే కదా కస్టమర్స్కి కూడా నేను 2 కూడా తీసుకుంటా. ఇంకా కొంతమంది ముస్లిమ్స్ అయితే మా దగ్గర ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు అనమాట. ముస్లింలకు అయితే 2.5 కూడా ఎక్స్ట్రా కట్ చేయమంటారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే సైడ్ క్లాత్ ఎక్కువ తీసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్ కూర్చోదు. 2 ఇంచుల కంటే ఎక్కువ తీసుకుంటే అసలే బాగుండదు. ఇంకా నేనైతే ఎప్పుడు తీసుకున్నా కూడా 2 ఇంచులే తీసుకుంటా. ఇట్లా అనమాట. అయితే నడుము నుంచి వెళ్ళి చంక వరకు ఒక మార్క్ వేసుకోండి. మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం అయితే ఒక మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత వెనకాల 2 నడుము కడ లూజ్ పట్టేసుకొని 2 కరెక్ట్ పట్టుకొని మన గల్ల మార్కింగ్ అయితే వేసుకోండి. గల్ల మార్కింగ్ వేసుకుంటే మన గల్ల ఎంత వచ్చింది అనేది అయితే అర్థమవుతుంది కదా ఇక్కడ అనమాట. ఈ గల్ల కడ కూడా కొంచెం చిన్న మార్పు అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు చెప్తాను ఎందుకు అలా మార్పు అనేది. ఓకేనా. ఇలా మనం గల్ల చూసుకున్నాము, కప్పు చూసుకున్నాము, ఇటు చంక హైట్ చూసుకున్నాము, నడుము నుంచి వెళ్ళి చంక హైట్కి అయితే చూసుకున్నాం కదా. చూసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మన షోల్డరు చెక్ చేసుకోండి. షోల్డర్ నుంచి వెళ్ళి మనం ఎంత తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి 31 సైజు కదా. 31 సైజ్ అన్నప్పుడు మనము గల్ల వచ్చేసి 2.5 తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి. షోల్డర్ అంటే వాళ్ళ బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్. నేనైతే ఎప్పుడు నా షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకుంటా. అందుకే కొంచెం సన్నగా కనిపిస్తుంది అనమాట. 2.5 తీసుకుంటే సన్నగా ఉంటుంది. 3 తీసుకున్నారనుకో కొంచెం వెడల్పు వస్తుంది. అది కూడా వాళ్ళు ఇచ్చే సైజుని బట్టి వాళ్ళు సైజు ఇవ్వకున్నా సరే మనం టేప్ కొలతలతో తీసుకున్నప్పుడు వాళ్ళ షోల్డర్ వాళ్ళకి అట్లనే ఉన్నది అనిపించినప్పుడు మనం ఎక్కువ పెట్టుకోవాలి. ఇట్లా అనమాట. మొత్తానికైతే ఇప్పుడు 31 సైజుకి నేను ఏం చేసానంటే 2.5 గల్ల తీసుకున్నా, 2.5 షోల్డర్ తీసుకున్నా. సన్నపట్టి కావాలి కాబట్టి మళ్ళీ అందులో ఈ బ్లౌజ్కి అలాంటి సన్నపట్టి వస్తేనే మంచిగా సెట్ అవుతుంది. ఇట్లా అలాంటి 31 సైజు ఉన్న వాళ్ళకు చంక రౌండ్ డౌన్ వచ్చేసి సంక డౌన్ వచ్చేసి
షోల్డర్ నుంచి 6 ఇంచులు తీసుకోండి. ఎవరికైనా సరే 31 నుంచి 38 అలా సైజు వరకు ఉన్న వాళ్ళకి మధ్యలో ఎవరికైనా సరే కానీ 6 ఇంచులైతే మీరు సంక డౌన్ అయితే మార్క్ వేసుకోండి. 6 ఇంచుల తర్వాత ఇట్లా గల్ల వెడల్పు మీకు ఇచ్చే మెజర్మెంట్ని బట్టి ఆలోచించండి. నేనైతే ఎప్పుడు తీసుకున్నా గల్ల వెడల్పు ఉండాలని చూస్తా. గల్ల డీప్ ఉండాలి అండ్ వెడల్పు కూడా ఉండాలి. అట్లా గల్ల వెడల్పు అయినప్పుడు సంక రౌండ్ కాడ 1 ఇంచ్ తీసుకోండి. గల్ల వెడల్పు అయితే మాత్రమే మరీ చెప్తున్నా ప్రతి వీడియోలో. గల్ల వెడల్పు అయినప్పుడు మాత్రమే సంక రౌండ్ కాడ 1 ఇంచ్ తీసుకోండి. లేదు అంటే గల్ల చిన్నగానే ఉంది అని అన్నప్పుడు 1.5 ఇంచు 2 ఇంచెస్ అట్లా గల్ల ఎంత మీదికి అవుతుందో చంక రౌండ్ మీదికి చేయాలన్నమాట. అట్లయితేనే మన షోల్డర్ మీద బ్లౌజ్ కూర్చుంటుంది. లేదంటే ఇప్పుడు మీరు గల్ల వెడల్పోయింది మనం ఇక్కడ సంక రౌండ్ కూడా 1.5 ఇట్లా తీసుకుంటాం రౌండింగ్ వచ్చేసి డౌన్ వచ్చేసి అని అనుకున్నారనుకో, ఈడ సేమ్ హ్యాండ్కు ఇటు చంకకు మధ్యలో ముడతలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని నేను ప్రతి వీడియోలో చెప్తా, గల్ల ఎప్పుడు వెడల్పు అవుతుందో 1 ఇంచ్ తీసుకోరు. గల్ల తక్కువ కిందికి దిగకుండా పైకే ఉన్నదంటే 1.5 ఇంచు 2 ఇంచెస్ కూడా ఇట్లా బాడీ పర్సనాలిటీని బట్టి ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ కటింగ్ ఇప్పుడు ఇక్కడనే అన్నట్టు. ఇప్పుడు ఆ బ్లౌజ్కి వచ్చేసి ఏం చేయాలంటే మనకు ఈ వెనకాల మన బార్డర్ వేస్తాం కదా, ఆ బార్డర్ మనకు ఎంత సన్నగా కావాలనేది మన ఇష్టంతో ఆధారపడి ఉంటుంది. నేనైతే ఇప్పుడు నా కోసం అయితే నేను ఇలా తీసుకుంటున్నా. వాసంతి గారి బ్లౌజ్ కూడా ఇలాగే ఉంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే మాకు అలా వద్దు, మాకు ఇటు మొత్తం వెనుక కుట్లోకి కూడా కలవాలి అనుకున్నప్పుడు ఇంకా కొంచెం మీరు కిందికి మార్కు చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా కిందికి కావాలి, మాకు అక్కడి నుంచి కనిపించాలని అనిపించినప్పుడు మీరు ఇట్లా మార్క్ వేసుకోరు. మీకు కుట్టడానికి ఐడియా ఉంటే గనక. లేదు మాకు ఇలానే కావాలని అనుకున్నారనుకో, లేదు సన్నగా ఉండాలి, మాకు వెనకాల ఏం కనిపించదు, ఓన్లీ భుజం మీద కనిపిస్తే చాలు, అట్లా హ్యాండ్ బార్డర్ వచ్చేసి అంతవరకే కనిపిస్తే చాలంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇట్లా నేను చూపించిన విధంగా మార్క్ వేసుకోండి. ఇప్పుడు నేను మాత్రం పైన మీకు మార్క్ ఫస్ట్ చూపించిన కదా, దాని ప్రకారమే నేనైతే బ్లౌజ్ కట్ చేసుకుంటా. ఈ కింది లైన్ వరకు అయితే చేసుకోవట్లేదు. ఒకవేళ కుట్టరాని వాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీరు ఇట్లా వేసుకున్నా పర్లేదు. అందులో బార్డర్ కూడా మీకు ఎంత సన్నగా తీసుకోవాలనేది భుజం మీద అది మీ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా, ఇది మీకు తెలియాలని ముందే చెప్తున్నా. మీకు ఇక్కడ కింద వద్దు అనుకుంటే ఆ 1 ఇంచు షోల్డర్ పైన కూడా మార్క్ వేసుకోవచ్చు. సేమ్ మన బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని కూడా షోల్డర్ పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. లేదు మేము కిందకే తీసుకుంటామన్నా కూడా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం భుజం మించి బార్డర్ కోసం అవి ఇప్పుడు ఓపెన్ చేస్తే కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు పోతుంది. అంటే కొత్త కుట్టేటోళ్ళు క్లాత్ ఎక్కువ పడతారు కాబట్టి 1/2 ఇంచ్ అని చెప్తున్నా. నార్మల్గా నేను మాత్రం 1/2 ఇంచే పట్టుకుంటా. ఇట్లా అనమాట. 1/2 ఇంచు ఇప్పుడు పైన పాటుకు వచ్చేసి 1/2 ఇంచు పోతుంది. ఇటు నడుము పాటుకు వచ్చేసి జాయింట్ వేసినప్పుడు 1/2 ఇంచు పోయినప్పుడు ఒక 1/2 ఇంచ్ అందులో కలిసిపోతుంది కదా. అందుకనే నేను ముందే ఏం చేసినంటే వెనక ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమన్నా అనమాట. అయితే ఇప్పుడు మనం ఇట్లా 1 ఇంచు పైనుంచి గల్ల మార్కింగ్ వేసుకున్నాం కదా, మీరు ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గల్ల చిన్నగా అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే గల్ల కాడ ఆ 1 ఇంచ్ వదిలేసి మీరు గల్ల 6 ఇంచులు ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మార్క్ వేసుకోండి. ఇప్పుడు నేను లైన్ గీసాను కదా, ఆ లైన్ వచ్చేసి కుట్టులోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం 2 కలిపి జాయింట్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లౌజ్ దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిపోయినప్పుడు మనకు బ్లౌజ్ హైట్ కూడా తక్కువ అయిపోతుంది అనమాట. అలా హైట్ తక్కువ కాకుండా ఉండడానికి ఇప్పుడు సపరేట్ పీసులు మనం జాయింట్ చేసే బ్లౌజ్ డిజైన్ వచ్చేసి సపరేట్ పీసులు కాబట్టి ఇట్లా జాయింట్ చేసినప్పుడు ఈ క్లాత్ మనకు అందులోకి అడ్జస్ట్ కావాలంటే మనము ఇటు కింది కన్నా తీసుకోవాలి. నేనైతే కిందికే తీసేసుకున్నాను. నిన్న కుట్టిన బ్లౌజ్ కూడా అంతే తీసుకున్నా. లేదు మాకు ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది అని అనిపించినప్పుడు మీరు బ్లౌజ్ మెజర్మెంట్ మొత్తం తీసుకున్న తర్వాత షోల్డర్ పైన తీసుకున్నా నడుస్తుంది. షోల్డర్ పైన తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు మార్కు చూపించిన కదా, ఇటు చంక వరకు డిజైన్ వచ్చేది, అలాంటప్పుడు షోల్డర్ పైన తీసుకుంటే మీకు అది కరెక్ట్ సెట్ కాదు. మళ్ళీ లేదు మనకి ఇప్పుడు కిందికి తీసుకున్న, ఇప్పుడు నేను కిందికి 1 ఇంచ్ తీసుకున్నా కదా, ఇప్పుడు నేను తీసుకున్న ఫస్ట్ మార్కింగ్ ప్రకారం అయితే ఇది సెట్ అవుతుంది. ఇప్పుడు లేదు మీకు పైనుంచి వెళ్ళి తీసుకోవాలంటే అది సెట్ కాదనమాట. అందుకని ఒకవేళ మీకు వీడియో అర్థమవుతుందనే అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు నేను చూపించిన ప్రకారం మీరు చేసిరంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా బాగా కూర్చుంటాయి, ఎక్కువ తక్కువ ఏం రాదనమాట. గల్లకడ మాత్రం చూపించిన కదా, కింద లైన్ నుంచి వెళ్ళి
గల్ల పట్టండి పైన లైన్ నుంచి కదా. మీకు ఇదంతా మార్కింగ్ అయిపోయిన తర్వాత కింద లైన్ మనము ఫస్ట్ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మీరు గల్ల మార్కింగ్ పట్టుకుంటే మీకు ఐడియా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి చూసిరు కదా, నేను ఇప్పుడు మార్కింగ్ వేస్తున్నాను. మీ డిజైన్ బట్టి మీ ఇష్టాన్ని బట్టి అయితే మీరు మార్క్ వేసుకోండి. మీకు ఏ నెక్ కావాలి ఏం కథ, మాకు వెడల్పు ఉంటే నచ్చదు అని అనిపించినప్పుడు రౌండింగ్లోనే కట్ చేసుకోండి. లేదు ఇంకా మాకు షేప్ వేరే కావాలని అనుకున్నప్పుడు మీ ఇష్టం అనమాట. ఇట్లా మనం డోరీల కోసం అక్కడ మనం ఆ డోరీలు భుజం మీద డోరీలు కట్టుకున్నాం అనుకో, బ్లౌజ్ కూడా ఎక్కడ షోల్డర్ అనేది జారదనమాట. కొంచెం మీడియం మినిమం ఉన్న వాళ్ళకైతే ఈ బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది. కొంచెం పెద్దవాళ్ళకైతే రౌండ్ గల్లలు పెడితేనే బాగుంటుందని నా ఉద్దేశము. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టే ఉంటుంది అనమాట. అయితే ఏంటంటే ఇలా మార్క్ వేసుకోండి. మీరు ఈ షేప్ పట్టి మనకి ఇటు జారుతుందో అటు జారుతుందో సారీ ఈ భుజం మీద పట్టు వచ్చేసి మనం జెయింట్ చేస్తాం కదా బార్డర్, ఇటు అటు జారే అవకాశం ఏముండదు మనం ఈ కరెక్ట్ కొలతలతో కట్ చేసుకుంటే. లేదు మీకు జారుతుంది, జారకుండా మాకు డోరీస్ కావాలంటే డోరీస్ పెట్టుకోరు. ఇక నెక్ వచ్చేసి మీ ఇష్టంతో ఆధారపడి ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ మనకి ఇక్కడ డిజైన్ కరెక్ట్ మనకు మార్కింగ్ ఏర్పడాలంటే నేను ఎట్లా గీసుకున్నానో అట్లనే తీయండి. మీకు ఇంకా డిజైన్ కరెక్ట్ కావాలంటే మీకు కొంచెం వెనకాల గల్ల వెడల్పు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే నేను ఏంటంటే చాలా రోజులు అవుతుంది ఇట్లా మనం స్టార్ నెక్ అయితే పెట్టుకోక, అందుకనేసి అయితే ఇప్పుడు స్టార్ నెక్ అయితే డిజైన్ కట్ చేసుకుంటున్నాను. నాకు మళ్ళీ వెనకాల కొంచెం క్రాస్ కట్ చేద్దామంటే ఏమన్నా మళ్ళీ బ్లౌజ్ చేంజ్ అయితే డిజైన్ మళ్ళీ మొత్తం ఈపంతా బయటనే పడుతుంది. అందుకనే నాకు నచ్చక నేనైతే ఇట్లా స్టార్ నెక్ తీసుకుంటాను అన్నమాట. వాసంతి గారి బ్లౌజ్ వచ్చేసి చాలా వెడల్పు ఉంది, మొత్తం వెనకాల వీపంతా కనిపించేలాగా. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళది అన్నట్టు. ఒకవేళ మీ కస్టమర్స్ నాకు అలాగనే కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఆ విధంగానే కట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మన పైపింగ్ కోసం పావించిపోతుంది ఇటు చుట్టూ వెడల్పు వచ్చేసరికి. అలాంటప్పుడు గల్ల వెడల్పు అవుతూ ఉంటుంది. అందుకని ఈ డిజైన్ పెట్టుకున్నప్పుడు మాత్రం గల్ల చూసి ఆచితూచి కట్ చేసుకోండి. ఎక్కడ ఎంత వెడల్పు అయితే ఏం కదా అనేది మీకు ఏ డిజైన్ గల్ల కావాలనే దాన్ని బట్టి. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా శారీ బార్డర్ వచ్చేసి ఇప్పుడు మనం 2 ఫోల్డ్లు వేసుకున్నాం. దాన్ని అది 2 సైడ్లు కావాలి కాబట్టి 4 ఫోల్డ్లు వేసుకోండి. 4 ఫోల్డ్లు వేస్తే మీకు ఇప్పుడు డిజైన్ భుజం మీద కుట్టు లేకుండా వేయాలి. మనం భుజం మీద ఈ బ్లౌజ్కి వచ్చేసరికి కుట్టు ఉండదు భుజం మీద, అసలు జెయింట్ కుట్టు అనేది ఉండదు. అలాంటప్పుడు మనకి క్లాత్ ఎక్కడ సరిపోతుంది. లేదు మాకు ఇక్కడ దాకా కావాలంటే మీరు ఇప్పుడు అట్లా పెద్ద బార్డర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిగిలే ఛాన్స్ ఉంటుంది. మిగిలే ఛాన్స్ ఉన్నప్పుడు మీరు కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నేను కట్ చేస్తాను కదా, కటింగ్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఎక్స్ట్రా ఉంటుందిలే క్లాత్ నేను జెయింట్ వేసుకొని ఇటు సంఖ వరకు వేసుకుంటాను అనుకుంటే, సంఖ కుట్ల వరకు వేసుకుంటా అనుకుంటే అది మీ ఇష్టం అనమాట. నేను మాత్రం చిన్నగానే తీసుకున్నా, ఎందుకంటే నాకు ఓన్లీ షోల్డర్ దగ్గర కనిపిస్తే జాలే ముందుకు వెనక్కి అనే భావనతో అయితే తీసుకున్నాను. నిన్న చూపించిన బ్లౌజ్ కూడా ఇట్లనే తీసుకున్నాను. ఇంకా కాకపోతే నిన్నటి కొంచెం వెడల్పు అయిపోయినాయి పట్టీలు, ఇది వచ్చేసి ఇంకా కొద్దిగా తక్కువనే తీసుకున్నాం. మళ్ళీ అందులో నిన్నటి బ్లౌజ్కి వచ్చేసి నేను ఈ షోల్డర్ కాడ డిజైన్ కాడ పైపింగ్ వేయలేదు, నెక్కి వేసుకున్నా కానీ ఈ డిజైన్కి వేయలేదు అన్నట్టు షోల్డర్ కాడ. అందుకని కాకపోతే మీరు కుట్టేటోళ్ళు మాత్రం షోల్డర్ కాడ ఖచ్చితంగా ఈ డిజైన్కి మాత్రం పైపింగ్ వేసుకుంటే చాలా బాగా కూర్చుంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి బాగా గమనించండి. ఇప్పుడు మనం కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కట్ చేసినాము. కుట్టులోకి పోయినప్పుడు ఇప్పుడు ఈ క్లాత్ ఆ క్లాత్ జెయింట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇటు వచ్చేసి మళ్ళీ మనము నడుము నుంచి వెళ్ళి సంఖ వరకు ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ చంకలలో ముడతొచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ పైనది కట్ చేసుకున్న తర్వాత ఈ పీసు ఆ పీసు సపరేట్ కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ట్రా అనిపిస్తే మీరు ఇట్లా నడుము నుంచి వెళ్ళి ఈ 1/2 ఇంచ్ వదిలేసినాం కదా, 1/2 ఇంచ్ నుంచి వెళ్ళి మన చంక వరకు మార్కింగ్ వేసుకొని నేను కట్ చేసిన పీసు దాని మీదకి మనం మళ్ళీ 2 కలిపి జెయింట్ వేస్తే ఎంతవరకు పోతుందని ఆలోచించి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ క్లాత్ దాని మీదకి ఎక్కినప్పుడు కుడతాం కదా, కుట్టినప్పుడు ఈ క్లాత్ ఇంకో దాని మీకు ఎక్కితేనే కదా జెయింట్ అయ్యేది. అలా క్లాత్ దీనిపైకి ఎక్కినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ 1 ఇంచ్ మనకు ఎక్స్ట్రా అయిపోతుంది అనమాట. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా అయినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ ఆ ప్లేస్లో ముడతొస్తుంది. అందుకని ఇప్పుడు నేను ఈ పీస్ దీని మీద వేసి మంచిగా మీరు చూసి గుండు పిన్ అయినా ఏదైనా పిన్నిస్ అయినా మీరు పెట్టుకోండి, మీరు కదలకుండా ఉండాలని అనిపించినప్పుడు అలా పెట్టుకొని మన బ్లౌజ్ మెజర్మెంట్ని నడుము నుంచి వెళ్ళి తీసుకొని ఆ 1 ఇంచ్ వదిలేసి ఆ 1 ఇంచ్ను కూడా పట్టుకొని నడుము నుంచి వెళ్ళి చంక వరకు మీరు హైట్ చూసుకున్నారనుకో, మళ్ళీ ఇప్పుడు మీరు సేమ్ జెయింట్ చేస్తే కూడా ఇట్లనే వస్తుంది.
ఇదివరదాకా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయింది కదా, ఇప్పుడు సేమ్ ఇట్లనే వస్తుంది అనమాట. అయితే మీకు అర్థం కావాలని చెప్తున్నా. మీరు షోల్డర్ మీద కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా 1 ఇంచ్, కానీ ఈ చిన్న పీస్కి అయితే సెట్ అవుతుంది. అట్లా షోల్డర్ మీద తీసుకోవాలన్నప్పుడు, లేదు మాకు నడుం వరకు చంక భాగం వరకు కావాలి, మా కుట్లల్లో కూడా రావాలి బార్డర్ వచ్చేసి అని అనుకున్నప్పుడు మాత్రం నేను చెప్పిన విధంగా కింది సైడే 1 ఇంచ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా అర్థమయ్యేటట్టు చూడండి, ఒకసారి మంచి క్లియర్గా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది మనం ముందు పట్టి తీసుకోవాలి, ముందు కటింగ్ తీసుకోవాలి కదా, క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు దీనికి అటు ఇటు కదలకుండా గుండు పిన్ అయినా ఏదైనా పిన్నీస్ అయినా సూదైనా ఏదైనా మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అదైతే దీనికి ఇప్పుడు కుట్టు మీద ఈ చిన్న పీస్ వచ్చేసి పైన పీస్ మీద కూర్చుంటే ఎంత ఉంటుంది అంతనే పెట్టరు మళ్ళీ ఆ పిన్ను కూడా, ఎందుకంటే మనం కుట్టేసినా కూడా అంతనే కూర్చోవాలి, అది అక్కడనే మార్కింగ్ ఇక్కడ కూర్చోవాలి కాబట్టి అట్లనే పెట్టి దాని ప్రకారం వేయిర్రి. ఇదనమాట. ఇప్పుడు ఇట్లా వేసిర్రంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ముందు పార్ట్ వచ్చేసి కొంచెం ప్రాబ్లం వెనకది టైట్ అయిందంటే చాలా కష్టమవుతుంది, బ్లౌజ్ మొత్తం పైకి వచ్చి మొత్తం మీదికి జారుతూ ఉంటుంది. అందుకని కొంచెం చూసి జాగ్రత్త వేసుకోండి. ఈ ముందుది వచ్చేసి ఎప్పటిలాగానే అన్ని బ్లౌజులాగానే వెనక దానితోటి ముందుది వేసుకొని చుట్టూ రౌండింగ్ మార్క్ అయితే మొత్తం లాగేసుకోండి. ఇట్లా అనమాట. మొత్తం వేసుకున్న తర్వాత మీకు ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తానండి, అట్లా వీడియోలోనైతే కంటిన్యూగా అండి. ఓకేనా. అయితే ఏంటంటే ఇప్పుడు నా నెక్ వచ్చేసి నేను ఎప్పుడైనా ఇట్లా భుజం నుంచి అట్లా డౌన్ తీసుకుంటే 7 వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు టిప్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ టిప్ చూడండి, షోల్డర్ జారకుండా. చాలామంది షోల్డర్ జారుతుంది గల్ల పెద్దగా అయినప్పుడు అంటారు కదా, ఇక్కడ ముందుది కట్ చేసినప్పుడు మాత్రం ఒక్క పావించు, అంటే ఇప్పుడు మన షోల్డర్ మీద మన గల్ల సైడ్ మాత్రం పావించు మార్క్ వేసుకొని కట్ చేసిర్రనుకో కుట్టేటప్పుడు, లేదు మేము అలా కట్ చేయమన్నప్పుడు అదే పావించి ఎక్స్ట్రా వెనక దానికంటే ఇది ఇంకొక పావించి ఎక్స్ట్రా పట్టుకొని కుట్టేసినా కూడా భుజం అయితే జారదు ఎట్టి పరిస్థితిలో. ఇదైతే మీకు టిప్పు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఇలాగనమాట. ఇప్పుడు నేనైతే నెక్ చూసుకొని మార్క్ వేసుకోండి. అలాగే ఈ చంక డౌన్ కూడా మార్క్ వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి ఉంటుంది కదా, మన ఉక్స్ సైడ్ పట్టి అనమాట. ఉక్స్ వరకు మన ఈ షేప్ పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు అక్కడ మార్క్ వేసుకొని కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని టక్స్ కోసం ఒక 1/2 ఇంచు అలా అనమాట. అవి 2 మార్కులు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత చెస్ట్ హైట్ అయితే చూసుకోండి. నేనైతే ఎప్పుడు ప్రతిదీ ఎక్కువ శాతం అయితే బ్లౌజ్ తోటే చూస్తాను, నాకు టేపు చాలా తక్కువ అనమాట. బ్లౌజులు కూడా బాగానే సెట్ అవుతాయి. ఇట్లా హైట్ చూసుకోండి. ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇప్పుడు 13 తీసుకోండి, ఎందుకంటే 31 నడుము లూజ్ ఉన్నది కాబట్టి 13 హైట్ తీసుకున్నారనుకో ఏ సైజు వరకైనా, ఏ సైజ్ అంటే 31 పైన ఉన్నవాళ్ళు, ఇంకా కొంచెం లావుగా ఉన్నారు వాళ్ళకి చెస్ట్ హెవీగా ఉన్నది అన్నప్పుడు 13.5 తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు నా బాడీ మెజర్మెంట్ ప్రకారం 13 అయితే తీసుకున్నా. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా కొంచెం ఎక్కువనే తీసుకోరు. ఓకేనా. ఇలా అనమాట. మీరు చుట్టూ మార్క్ వేసుకొని అట్లా చంక డౌన్కి వచ్చేసి మనం వెనుకకు 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇటు వచ్చేసి ముందు పాటు కాబట్టి ఒక 1/2 ఇంచు తక్కువ తీసుకోండి, అప్పుడు మనకు చంక డౌన్ వచ్చేస్తుంది. ఇలా గల్లా చూసుకున్నారు కదా. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి మనకు ముందు నెక్ డిజైన్ రావాలి కదా, సేమ్ ఆ బ్లౌజులు చూపించినట్టుగానే ఇలా డిజైన్ రావాలన్నప్పుడు స్టార్ నెక్ కట్ చేసుకున్నప్పుడు మనం ప్రతి బ్లౌజ్లో ఏం చేస్తాం, ముందు పెట్టాలంటే 1.5 ఇట్లా మార్క్ వేసుకోండి. మన గల్లా నుంచి వెళ్ళి పైకి 1.5 మార్క్ వేసుకున్న తర్వాత మీకు ఈడ షేప్ కరెక్ట్ రావాలి, స్టార్ నెక్ కరెక్ట్ రావాలంటే ఒక 1/2 ఇంచు అలా మార్క్ వేసుకోండి. 1/2 ఇంచు మార్క్ వేసుకున్నప్పుడు మనకి ఇప్పుడు మనం బ్లౌజ్ చూపించిన విధంగా వాసంతి గారి బ్లౌజ్ లాగా మనకు నీట్గా వస్తుంది అనమాట. ఇలా కనుక మీరు మార్క్ వేసుకున్నారనుకో పర్ఫెక్ట్గా వస్తుంది. ముందు స్టార్ నెక్ పెడితేనే వస్తుంది, అది కూడా మీరు రౌండ్ నెక్ పడితే ఈ లుక్ అయితే బ్లౌజ్కున్న లుక్ అయితే మీకు కనిపించదు. ఓకేనా. ఇలాగనమాట. ఇట్లనైతే నెక్ అయితే చూసుకోండి. మీరు నెక్ చూసుకున్న తర్వాత మీకు ఎంత సన్నగా కావాలో ఆ సన్నగా తీసుకుంటేనే ఆ బ్లౌజ్ లుక్ కూడా కనిపిస్తుంది. రౌండ్ నెక్కి అయితే నాకు తెలిసి అంత లుక్ అయితే రాదండి, స్టార్ నెక్కి అయితేనే వస్తుంది. మళ్ళీ అందులో మనం తీసుకునే పట్టీని బట్టే వస్తుంది. ఇప్పుడు మీకైతే గల్ల నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోమన్నా కదా, సేమ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు స్టార్ నెక్ కనుక కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే ఈ నెక్ కూడా మనకు ముందు డీప్ వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా నీట్గా అంటే నీట్గా వస్తుంది. మళ్ళీ మనకు సేమ్ ఇక కొత్తదంటే అదే కొత్త మోడల్ లాగా కనిపించేటట్టు ఉంటుంది అనమాట, ఇప్పుడు నేను చెప్పిన విధంగా కట్ చేస్తే. అయితే ఇక్కడ వచ్చేసి మన చెస్ట్ భాగం కాడ చాలామంది ఇది ఎట్లా తీసుకోవాలి టక్స్ అనేది అడుగుతూ ఉంటారు కదా, ఉక్స్ పట్టి నుంచి వెళ్ళి మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం ఉక్స్ పట్టి నుంచి వెళ్ళి మనం ఒక 2.5 అలా అయితే తీసుకోవాలన్నమాట.
2.5 నుంచి తీసుకొని మార్క్ వేసుకున్నాక చెస్ట్ టక్స్ కోసము వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మార్క్ వేసుకోండి. లేదు అని అంటే కామన్గా అయితే ఇప్పుడు ఈ సైజు ఉన్న బ్లౌజ్కి అయితే 2.5 వెడల్పు సరిపోతుంది. హైట్ మార్క్ వచ్చేసి 2.5 సరిపోతుంది. అలాంటప్పుడు చెస్ట్ మంచిగా కూర్చుంటుంది అనమాట. అట్లనే ఇక్కడ ముందు ఉక్సు పట్టి ఇక్కడ టక్స్ ఎడబెట్టాలనేది అర్థం కాకుండా ఉంటారు కదా. ఒక 1 ఇంచు పైన మార్కు గ్యాప్ వదిలేసి ఆ మిగతా గ్యాప్లో సరి సమానం చూసుకొని అందులో మీరు మార్క్ వేసుకోండి. పైన 1 ఇంచ్ వదిలేసి ఆ ఉన్న గ్యాప్లోనే చెరి సమానం తీసుకొని సగం సగం తీసుకొని అందులో మార్క్ వేసుకున్నారనుకో అప్పుడు బాగా కూర్చుంటుంది బ్లౌజ్. అయితే ఈ లాస్ట్ది వచ్చేసి ఇది ఆప్షన్ మీ ఇష్టం అండి. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ సైడ్ది వేసిర్రంటే కొంచెం కోపులాగా వస్తుంది అనమాట. ఈ షేపు ముంగట షేప్ వచ్చేసి ఆ సైడ్ పట్టి సైడ్ టక్స్ పెట్టుకున్నామంటే. అయితే ఇక్కడ వచ్చేసి మీరు ఈ సంక నుంచి పెట్టేది ఉంటుంది కదా, ఎప్పుడు కానీ దానికి స్ట్రేట్గా పెట్టిరనుకో బ్లౌజ్ ముంగట షేప్ కొంచెం అంత నీట్గా రాదనమాట. అందుకని స్ట్రేట్ లైన్ దాన్ని బట్టి ఒక 1/2 ఇంచు సైడ్కు రావాలి కుట్టు. ఎప్పుడు కానీ చంక నుంచి వేసే కుట్టు అయితే ఇట్లా సైడ్కి వచ్చింది అనుకో మీకు బ్లౌజ్ ఇక్కడ షేప్ కాడ మంచిగా కూర్చుంటుంది అనమాట. 31 సైజు ఎబోవ్ ఉన్న వాళ్ళకు ఈ సైజు నేను చెప్పింది అయితే 31, 32, 33, 34, 35 ఇలా ఉన్న 38 వరకు ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా సరిపోతుంది అనమాట. చెస్ట్ కనుక కొంచెం బాగా హెవీగా ఉన్నది అన్నప్పుడు చెస్ట్ హైట్ వచ్చేసి 13.5 పెట్టుకోండి. ఇప్పుడు నా హైట్ నా పర్సనాలిటీకి వచ్చేసి ఇప్పుడు నేను 13 తీసుకున్నాను అనమాట. ఇట్లా మీరు కనుక బ్లౌజ్ ఇలా నీట్గా కట్ చేసుకున్నారనుకో కుట్టేటప్పుడు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. పైన లైన్ మీద కట్ చేస్తున్నాను అనుకోకండి, అది వచ్చేసి వెనుక పార్ట్ది పైన లైను, ఇది వచ్చేసి లోపల లొత్తుకన్నట్టు. ఇప్పుడు మన ముందు పార్ట్ది కాబట్టి ఆ లొత్తుకుని ముందే తీసేసుకున్న తర్వాత ఎందుకంటే వీటికడ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం కుట్టేటప్పుడు. ఎందుకంటే ఇది షోల్డరు వేరే డిఫరెంట్ కటింగ్ కాబట్టి అట్లా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి ముందే అన్నీ క్లియర్గా కట్ చేసుకున్నాం అనుకో మళ్ళీ మనం బార్డర్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీరు నెక్ కూడా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరైతే కట్ చేసుకోరు. ఇట్లా ఇది వచ్చేసి ఇప్పుడు దాని మీద పెడితే చూడండి లుక్ ఎంత బాగా కనిపిస్తుందో, మంచిగా కనిపిస్తుంది. మనకైతే డిజైన్ వచ్చేసి అయితే స్టార్ నెక్ కూడా ముందుకు సన్నగా వస్తుంది. మీకు వెడల్పు పెట్టుకోవాలంటే అది మీ ఇష్టం. ఓకేనా. మన వీడియోకి అయితే అవగాహన మర్చిపోతున్నా అడగడం అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూస్తారు కానీ లైక్ ఇవ్వట్లేదు. మన ఛానల్ను కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. మన వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మీ చుట్టాలో ఎవరో అక్కలో చెల్లెల్లో వచ్చిన వాళ్ళు రానల్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే షేర్ చేయండి. ఓకేనా సిస్టర్స్. ఇక ముందు షేప్ బెల్ట్ అయితే మీరు ఎలా తీసుకోవాలనేది ఐడియా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఎలా తీసుకుంటున్నానో చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను సైజ్ జాకెట్ తోటే చూస్తున్నా కాబట్టి నేను సైజ్ జాకెట్ తోటే అన్నీ చూసుకుంటా. ఇదే చాలా వరకు అదే చేస్తూ ఉంటా. అయితే ఏంటంటే ఏదైనా సరే కొత్త మోడల్ వచ్చిందంటే ఖచ్చితంగా టైలర్లు ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే ట్రై చేసారనుకో ఇంకా చాలా మీకు ఈజీ అయిపోతుంది. ఇంకో 4 జాకెట్లు కుట్టే స్థాయికి మీరు వస్తారనమాట. అయితే ఏంటంటే చాలామంది ఇంట్లోనే ఉంటారు, మిషన్ వచ్చినా కూడా ఖాళీగా ఉన్న వాళ్ళే ఉన్నారు. మిషన్ వచ్చినా కూడా చాలా పనులు చేయొచ్చు మిషన్ తోటి. బ్లౌజులు ఒక్కటే కాదు మస్తు ఐడియాస్ ఉన్నాయండి మన ఛానల్లో. నేను చెప్తూనే ఉంటా, ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో కూడా దానికోసం కూడా చేస్తా. అయితే ఏంటంటే ఇక నా జాకెట్ తోటి ఉక్స్ సైడ్ పార్ట్ మాత్రము ఇలా పెట్టుకోండి. లూజ్ ఎంతవరకు మనకు కావాలనేసి ఒక 1/2 ఇంచు కుట్టు కోసం వదిలేసుకొని అక్కడి నుంచి టైట్ వరకు మార్క్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక మార్క్ వేసుకున్నా. కిందికి ఒక 1/2 ఇంచు వదిలేసుకున్నా కుట్టు కోసము. అలాగే పై సైడ్ కూడా 1/2 ఇంచు వదిలిపెట్టుకోవాలి మనం. ఎందుకంటే సింగిల్ లేయర్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మనకు డబల్ లేయర్స్ అయితే కుట్టుకు అవసరం లేదు. ఇప్పుడు మన సింగిల్ లేయర్స్ వస్తున్నాయి కాబట్టి సేమ్ 3 తీసుకుంటున్నాను అనమాట. ఈ సైడ్కి వచ్చేసి మనం షేప్ బెల్ట్ వచ్చేసి 3 తీసుకుంటున్నా, చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా అనమాట 3కి మార్క్ వేసుకొని కరెక్ట్ మీరు ఇది వెనుక పార్ట్ మీద ముందు పార్ట్ వేసి మీరు టేప్ కొలతలతోటి షేప్ పట్టి తీసుకున్నారనుకో, షేప్ పట్టీలో ఊకే ముడతలు వస్తాయి చూడు చాలామంది మనకు బ్లౌజులు ఇచ్చినప్పుడు సైజుకు, అలాంటి ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా సేమ్ నేను చూపించిన విధంగా మీరు కనుక తీసుకున్నారైతే మంచిగా ఉంటుంది బ్లౌజ్, నీట్గా ఉంటుంది. ముంగట కూడా ఈ షేప్ పట్టి కూడా మన బాడీకి అరేంజ్ చేసినట్టు వస్తుంది. నేను చెప్పే విధానం నేను కరెక్ట్ చెప్తానండి. చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుందో లేదో కానీ నేను మాత్రం చెప్పేది ప్రతి ఒక్కటి కరెక్టే. అయితే ఇప్పుడు నేను ఒక టక్స్ పెడుతున్నా చూసారా, సారీ ఒక కచ్చిక పెట్టినా చూసారా, ఆ కచ్చికే మన ఇప్పుడు షేప్ బెల్ట్ దీనికి జాయింట్ చేసినప్పుడు ఇప్పుడు నేను చూపించే విధానంలో మీరు జాయింట్ చేసారనుకో సూపర్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసే అవసరం కూడా ఉండదు మనకు.
అలా కరెక్ట్ కూర్చుంటుంది అన్నట్టు. ఇట్లా మన ఒక లైన్ వచ్చినట్టు ఒక మార్కింగ్ తోటి కరెక్ట్ వచ్చినట్టు కూర్చుంటుంది. ఇదైతే ఒక వీడియోలో మీకు షేర్ చేస్తా, కొంచెం క్లియర్గా అయితే షేర్ చేస్తా. ఇంకా అది ఎలా కుట్టాలనేది సపరేట్ వీడియోనైతే పెట్టేస్తా. ఓకేనా? ఇలా అనమాట. మొత్తానికి మన బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. కానీ మెయిన్ క్లాత్ కట్ చేయాలి కదా మరి. మెయిన్ క్లాత్ ఎలా కట్ చేయాలనేది కూడా కొంచెం డౌటే ఉంటుంది. అయితే ఏంటంటే ఇక ఇప్పుడైతే ఇలా మన బార్డర్స్ అయితే వచ్చినాయి కదా, 2 సైడ్ బార్డర్స్ అయితే వచ్చినాయి కదా. పెద్ద బార్డర్ వచ్చేసి మన షోల్డర్ మీద అయితే పెట్టేసుకోండి. షోల్డర్ కోసం అవసరం ఉంటుంది కదా పెద్ద బార్డరు. దానికోసం అయితే మనం సపరేట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడే కట్ చేయొద్దు. ఏంటంటే ఇప్పుడు మనం షోల్డర్ కోసం అయితే క్లాతులు ఇవి సపరేట్ అయితే కటింగ్ అయింది కదా, ముందటి కోటి వెనక్కోటి. అవి 2 మనం జాయింట్ వేసిన తర్వాత దీని మీద స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రాది కట్ చేయాలి. ఇప్పుడే కట్ చేయొద్దండి. ఓన్లీ బార్డర్ ఒకటి సపరేట్ చేసి పెట్టుకోండి. అది ఏంటంటే అది ఎలా కుట్టాలనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ మీద మనకు జాయింట్ కనిపించొద్దు, అసలు కనిపించకుండా కుట్టాలి. అంటే మన కటింగ్ అలాగే ఉండాలి, మనం కుట్టే విధానం కూడా అలాగే ఉండాలన్నమాట. అందుకని అది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలోనే చెప్పగలుగుతా. ఇదైతే మన కటింగ్ వీడియో అనమాట. ఇట్లా నేను హ్యాండ్ ఒక సైడ్ది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అయితే నార్మల్గా మనం ఎప్పుడు తీసుకున్నట్టుగానే, కాకపోతే ఎప్పుడు తీసుకున్నా సరే మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తోటి అయితే కట్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటేనే మనకు బ్లౌజ్ అటు ఇటు కొంచెం కదిలినా ఎక్కడ డిస్టర్బెన్స్ అయినా కూడా దాంతో అయితే మనకు ప్రాబ్లం ఉండదన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే వాసంతి గారు లెక్క బ్లౌజు సూపరో బ్యహ అన్నట్టు అంటారు. మీరు వేసుకున్నాక ఇంకో నలుగురు ఆ జాకెట్ని చూసి అబ్బాయి ఇది ఎవరు కుట్టిండ్రు ఏడ కుట్టించుకున్నారు అని కూడా అడుగుతారు. అందుకే కొత్తోళ్ళు మీరు కూడా ట్రై చేయండి. ఉట్టిగా ముచ్చట్లు పెట్టి ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి చేసే బదులు పనికొచ్చేది చూడర్రి, పర్లేదు. ఇన్స్టాగ్రామ్లో అయినా పర్లేదు కానీ పనికొచ్చే వీడియోలు చూడర్రి. ఎందుకంటే టైం వేస్ట్ చేస్తే ఇవాళ అయిపోయిన టైం రేపు రమ్మంటే రాదు. కాబట్టి నేను అట్లా చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ వచ్చి ఇది బాగాలేదక్క అన్నప్పుడు, అది ఇప్పి కుట్టాలి అన్నప్పుడు చాలా చికాకుతోటి నాకు అసలు ఈ పని వద్దురా అనేసి ఒక 15 డేస్, ఒక 1 మంత్ ఖాళీగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కోపంతో నాకు ఎందుకు ఇది అవసరమా అది అన్న ఫీలింగ్లో ఉన్నా. కానీ ఇలాంటి అది ఏ పని చేసినా ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి. అంటే కొన్ని మీకు ఇట్లా బాధ అనిపించినప్పుడు, నేను ఇది చేయలేను అని అనిపించినప్పుడు మీరు మోటివేషన్ వీడియోలు చూడండి. చాలా బాగా మన మనసుకు ధైర్యాన్ని ఇస్తాయండి. నేనైతే ఇది చాలా క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మా పక్కన ఒక అంకుల్ అయితే ఉంటాడు. ఆయన టైలరింగ్ చేస్తాడు. చాలా పెద్ద ఏజ్ అంకుల్. కానీ ఆయన ఇంకా కష్టపడుతున్నాడు టైలరింగ్ చేసుకుంటాడు. మళ్ళీ నాకంటే సూపర్ కుడతాడు బ్లౌజులు. ధర తక్కువ తీసుకుంటాడు, మంచిగా కుడతాడు. కానీ ఇంకా కష్టపడుతుండు ఆయన. అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మనకంటే చాలా పెద్దవాళ్ళని సీనియర్ని చూసి నేర్చుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా మనం మోటివేట్ అయిపోతామండి. వీడియో తరపున అయితే చెప్తున్నా, టైలర్లకు ప్రత్యేకంగా చెప్తున్నా. అంటే కొంతమంది కస్టమర్స్ వాళ్ళు ఈ పని చేయకుండా ఊకున్నదే నయం, ఎక్కడన్నా డ్యూటీ పోయింది నయం అని అనిపించిన రోజులు కూడా నాకు ఉన్నాయి. కాబట్టి చెప్తున్నా అనమాట. ఇదంతా సోది చెప్తున్నానైతే అనుకోకుండా సిస్టర్. ఎందుకంటే చాలామంది అట్లా నిరుత్సాహంతో ఊకున్న వాళ్ళే ఉన్నారు. అది ఏ పని విషయంలో అయినా. ఇంకా టైలరింగ్లో ఎక్కువ ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. నేను చాలాసార్లు ఫీల్ అయిన రోజులే ఉన్నాయన్నమాట. ఈ వీడియో తరపున మీకు కొంచెం నా బాధ షేర్ చేసుకుంటున్నా. అలాగే బద్ధకాన్ని పక్కకు పెట్టండి. మంచిగా ఏదో ఏ పనైనా సరే, ఈ పని ఆ పని కాదు, ఏ పనైనా సరే మంచిగా చేయండి. మనతోటి కాదు నేను చేయలేను అన్నప్పుడు మనకంటే సీనియర్లను చూడండి, మనకంటే పెద్దవాళ్ళని, ఏజ్ అయిపోయే వాళ్ళని చూసి మనం మోటివేషన్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్కి వచ్చినా వాళ్ళు కష్టపడుతారు. మనకి ఇప్పుడే ఏమైంది ఇంకా, మనం ఇప్పుడే ముసలోళ్ళం అయిపోయినాం అని ఆలోచించుకొని మీరు పని చేసారంటే ముందుకు సాగిపోతూనే ఉంటారు. నేను ఈ మధ్యన చాలా వీడియోలు చూసి వీడియోలు కాదు చక్కగా మనుషులనే చూసినా కాబట్టి, ఇక్కడ ఉన్న మా పక్కన ఉన్న వాళ్ళని చూసినా కాబట్టి నేను చాలా మోటివేషన్ అయినా అని వీడియో తరపున చెప్తున్నా. పనికొచ్చే విషయం మీరు ఎక్కడ తెలుసుకున్నా సరే, చూసినా సరే, పనికిరాని విషయాలను పక్కకు పడేసేయండి. పనికొచ్చే విషయాన్నే వాడుకోండి. ఓకేనా? మనము అద్దంలో మన మొహం ఏది చూపిస్తామో మన ముఖం అట్లనే కనిపిస్తుంది అన్నట్టు. కడుక్కున్నప్పుడు కడుక్కున్న తిరిగానే కనిపిస్తుంది, జిడ్డుగా ఉన్నప్పుడు జిడ్డుగానే కనిపిస్తుంది కదా. ఇట్లా మన ఫోన్ లెక్క కాదు కదా ఫిల్టర్ పెట్టుకోవడానికి. అదే మన జీవితం కూడా ఒక అద్దం లాంటిది. దాన్ని ఎలా మార్చుకుంటాం అనేది మన ఇష్టంతో ఆధారపడి ఉంటుంది. మొత్తానికైతే మన కటింగ్ వీడియో అయిపోయింది సిస్టర్స్. లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చేసుకున్న వాళ్ళు కాదు, కొత్తగా చేసుకోవాలనుకునేటోళ్ళు. ఇట్లా అనమాట. మన హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకోండి. నాకైతే ఇది హ్యాండ్స్ వచ్చేసి
జెయింట్ పడకుండా ఇలా కట్ చేసుకోవాలని చూసిన. ఇట్లా నేను జెయింట్ పడకుండా ఎలా కట్ చేసుకోవాలనేది ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టిన. కావాలనుకున్న వాళ్ళు మన వీడియోలో సెర్చ్ చేయర్రి వస్తుంది. ఓకేనా. ఇలాగనమాట మొత్తానికి హ్యాండ్ జెయింట్ లేకుండా నేనైతే క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. వల్ల ఇంకో సైడ్ బార్డర్ వచ్చింది కదా, అది వచ్చేసి మన హ్యాండ్స్కి వస్తుంది. ఆ హ్యాండ్స్ ఎలా కట్ హ్యాండ్స్కి కూడా మనం అది ఎలా జెయింట్ చేయాలనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియోలోనైతే చెప్పేస్తా. ఇది వచ్చేసి బుగ్గ పార్ట్ అనమాట. ఈ కిందికి బార్డర్ ఎలా కట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే క్లాత్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేయాలి కాబట్టి వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోతుంది. హ్యాండ్స్ వేసేటప్పుడు మీకు ఐడియా తోటి ఎలా కట్ చేయాలనేది చూపిస్తా. ఓకేనా. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ మరొకసారి అడుగుతున్నా ఇచ్చిపోండి సిస్టర్. బాయ్ మరి.